ఏం చేస్తుంది ఆ రౌండ్ ఎంత దాని వెయిట్ ఎంత ఉండొచ్చు అన్న ఇది కొత్త పిచ్చా ఇది 2 నెలలు అయింది. అది పాతది మేము ఆడేది ఇది కొత్తది లేదు అందులో అదే పిచ్చి పాతను వాడింది అయిపోయినాక మళ్ళీ 2 years దాని నేను మళ్ళీ అంటే అదే ప్లేస్ కదా అదే ప్లేస్ మళ్ళీ పోతుంది గ్రాస్ వచ్చినాక మళ్ళీ అది అదే పక్కకు న్యూమెడీస్ ఇవి ఉన్నాయి చూసిన గ్రౌండ్లో వాళ్ళు 2 పిచ్చులు ఎదుట 3 పిచ్చులు చేస్తారు వాళ్ళు మెయింటెనెన్స్ చేస్తలేరా క్లియర్ గ్రౌండ్ ఉందా క్లియర్ హెచ్సిఏ మ్యాచ్లో అట్లా చూసినావా ఫస్ట్ న్యూమెడీస్నే ప్రిపేర్ చేస్తారు ఎందుకు చేస్తారు మెయింటెనెన్స్ అట్లా ఉండాలి ఇప్పుడు ఒక మాట కరెక్ట్ ఉంది న్యూ మెడిసిన్ నేను ఆడాను ఫిష్ మండలి చేస్తాను అక్కడ కాస్టింగ్ కూడా తక్కువ ఉంటుంది ఏమంటారు కాస్టింగ్ కూడా తక్కువ తీసుకుంటుంది అన్ని ఫెసిలిటీస్ ఇక్కడ ఎవరు ఇస్తారు ఆయన ఇస్తే నుంచి ఎలా ఆయన 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 జేబు నుంచి చేసి ఉంటాయి ఆయన జేబు నుంచి చేసి ఉంటాయి నేను అడిగిన అదే మొత్తాలు చెప్పిన 2 నెలలకో 3 నెలలకో 15 కొట్టి రోడ్ రోజులు తిప్పిమనుకో వాటర్ కొట్టేసి బ్లాక్ మెట్టేసి వాళ్ళు యూజ్ చేయరని అరే నువ్వు చెప్పేది నువ్వు పీవీఆర్లు చూడుపు కరెక్ట్ నెలకు ఒకసారి పీవీఆర్ మొదటి పెట్టులు వేసి 3వ మ్యాచ్కు ఆడినాం మేము 2 టోర్నమెంట్లలో చెప్పేదేనా 3వ మ్యాచ్కి వచ్చేసరికి పెట్టులు వేసిపోతుంది అది చేసలేరు మెయింటెనెన్స్ అది పిచ్చి కొత్త గడ్డి కాబట్టి నీట్గా మంచిగా ఉంటుంది అంతే పిచ్చిలో దమ్ లేదు ఉంటుంది తాగెట్టుకోలేం అది మూడో మ్యాచ్ పోను వాడా పెచ్చులు వేసుకుని ఇట్లా అది ఎప్పుడో పోయింది గ్రౌండ్ అదే దాన్ని మెయింటైన్ చేస్తలేరు వేరేలో పిచ్చి లీజ్ ఇచ్చినది బట్టి చెప్పు మంచిగా ఇస్తున్నావునా ఏదో చెప్పు మర్చిపోయారు కదా బాల్ రోల్ అయిపోతుంది ఒక్క దగ్గర ఆ ప్లేస్లో బాల్ పడినట్టు కింద రోల్ అయిపోతుంది ఈ పక్క మాత్రం మామూలుగా అంతే తప్పని పంపిస్తే అది ఒకటి ఉంటే టీంలో ఎవరు కావాలి బయట मिलेगा कमान बस
వికెట్లకు కొట్టాలి, వికెట్లు వాళ్ళు కొట్టాలి, ముందు కొట్టండి. కాదంటే గోగం రాకృష్ణ సాంగ్ వచ్చి ఉరకపోతుండే ఇసులు పట్టుకున్నా అడ్డేటి మిస్ అయితే ఏమన్నా ఇంత ఆల్మోస్ట్ నేను వచ్చింది నేనైతే బాగా అన్నీ అడుగుతారన్న అవుట్ అయ్యేది ఇంకో వెళ్ళాలి కదా మనం చిన్న వెళ్ళి అంటే ఇప్పుడు కిరణ్ दारू है ना उसको स्प्रिट है जी वो बात क्या करते हैं नहीं लेते कि रहना आ रहा जी नहीं भाई उन्होंने रन आउट होते थे मैं पलट के भाग गया सामने से इतना टीम लगा रहा हूँ నగి అమరాపూర్లో మన ఆయన గురించి ఆడ ఆ గ్రౌండ్కు పట్టుకొని తెస్తుంది చెప్పాను నీకు కూడా పంపిస్తాను కావాలని చెప్పి అంటే పంపిస్తాను అంటే ఏమన్నా డెలివరీ ఛార్జెస్ తీసుకుంటారా? కిరాణా షాప్ ఉంది కూరగాయలది మినిమం ఎన్ని డజన్లు ఏమన్నా ఎన్ని కావాలంటే అది తీసుకోవు అన్నాడు లేకపోతే నాకు ఫోన్ చేయి అంటే కష్టం నేను వచ్చేదానిలో వస్తున్నాం మన రిటర్న్ ఆ పక్క వేస్తావా ఆ పక్కన వేస్తావా నేను ఇంటి దగ్గర ఒక ఆయన ఉంటాడు అదే బెస్ట్ మరి ఇంటి దగ్గర क्या बैठे हुए थे बॉल जाके बॉल बैट जाके बॉल के రాబోతే రెండు బాగా ఏమి ఆడుకుంటారు बॉल अप करके कट చేసేది రాబోతే లేదు దూరంకే తెచ్చాక బాల్ ఇండియాని స్టార్ట్ చేయలేదు ఒక బాల్ అవుట్ లేదు మన వాళ్ళు ఫ్లైట్లో పోయి ఫ్రీలో పోతారన్నా వీళ్ళు వరంతా కష్టపడి ఏదో ఎంజాయ్ ఇలా పోతారు కానీ సంతోషం కరియర్ సగం పోతారు ఇలా పోతారు వస్తారేమో కానీ కరియర్లా నెగిటివ్ అయితే వస్తుందిగా కదా నేను అవుట్ అవుతున్నా అవుతున్నా నెక్స్ట్ వద్దు కదా కదా ఒకసారి చూస్తాను ఉంటాను भाई ठहरो थोड़ी देर ठहरो
లాస్ట్లో ఎన్ని బాల్ బ్యాట్ చేసినా కానీ అరే అట్లనే ఆడంటారు. ముందు పోతే ఇదేం చేస్తారన్నా బాల్ లాక్ చేసి ఆడుతున్నాం అనుకో ఏం ఆడుతున్నా బాల్ ఈ ఎండ్ అయితే చేంజ్ కానీ ఎప్పుడన్నా పోనీ ఈ ఎండ్ చేంజ్ అప్పుడు దాకా వికెట్ లోపల కదా. बात करके आओ नाइट पे बात करके आओ आओ जी जाओ जरा మ్యాచ్ దట్లో వచ్చిన కొట్టడం పోయి ఫస్ట్ మ్యాచ్ అన్నారు ఫస్ట్ స్లోగా ఆడిన బాల్ కౌంట్ ఓవర్ ఎవరు బాల్ వెళ్ళాలనుకున్నా నేను మళ్ళీ ఎంట్రన్స్ చేయాలి ఇట్లా ఇప్పుడు నీకు అర్థం మేము బాలర్ కూడా మంచిగా రెండు బాల్ అట్లనే ఇస్తుంది అదైతే ఫస్ట్ మిడిల్ వికెట్ చక్కబోతు దీనికి సరిగ్గా వెళ్తే అటెంప్ట్ మాట్లాడాను మునలు రాదు బయటికి. అవునా నేను చేతిలో పట్టుకున్నా దొబ్బేటప్పుడు అయింది అంటారు అవునా అంతా అంతే తీసుకోవచ్చులే కొన్ని వేరే ప్లాన్ ఉంది నాకు మళ్ళీ అలం కొడతాయి అట్లా. నేను కూడా కొట్టుకో ఫస్ట్ అయినా కొట్టిన తర్వాత నేను కొట్టిన చంపడేసిన ఆయన తాకి నాకు తాకిన అంటే పొంది ఇమ్మీడియట్లీ ఆడ కొట్టాలి డిలీట్ చేయాలి. చేయాలా మరి ఇప్పుడు 50,000 ఇస్తావా లేదా అట్లా అడ్వాంటేజ్ ఇస్తాను అక్కడ అడ్వాంటేజ్ తీసుకుని అక్కడ తీసుకుంటారు నాకు 50 రోజు పెరిగిన కొద్ది పైసలు పెరుగుతుంది చేసుకో ఎందుకు నువ్వు ఏదో దిగుతాడు దూసేస్తాడు కింద చచ్చిపోతాడు ఇక ఆయననే చంపుతాడు ఇక అందరినీ 50,000 అడిగినావు అనుకో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం అవసరం లేదు నేను జైలుకి పోతా అంటాడు. వెళ్తున్నాను అమ్మాయి చేసే పని అన్నంత ఈసారి జగన్ వస్తుందా లేదా మనకి వేరే అన్నీ చేశారు మీ వాళ్ళకి ఇంత డెవలప్ అయ్యి మనకు కడప అవు మరి జగన్ జోగాన్ ఉంటే డెవలప్ అవుతుంది అవు మరి వీళ్ళు మొత్తం వీళ్ళే అన్న వీళ్ళే కదా మంది అలాగేలా చెప్పుకొని ఆంధ్రలో చేతి పెడుతుంది ఇక్కడ వాళ్ళు మొత్తం పోయి ఓట్లు వేసి వచ్చారు మళ్ళా చంద్రబాబు నాయుడు. నిజంగా చంద్రబాబు నాయుడే దొంగ జగన్ జగన్ గారు దొంగనా? చంద్రబాబు నాయుడు నీకు ప్రూఫ్ కూడా చెప్పిస్తాను చెప్పు. ఆన్లైన్లో ఇప్పుడు అన్ని తీసామని రికార్డ్స్ అంతా అరే అది వస్తుందా ఎందుకు వస్తుంది అంటే అవన్నీ చెప్పరా మరి ఇవాడు ఏం చేయలేవు కాదు. హైటెక్ సీట్ ఎవరు చేసి డెవలప్ ఓ అమ్మో ఆడు ఏం చేయలేడు ఇంత ఇచ్చిపోయాడు. చెప్పేది నువ్వు ఒక్క నిమిషం హైటెక్ సిటీ తప్ప ఇంకేం లేదా డెవలప్ అంటే ఏం చేసిండు చెప్పు ఒకటి చెప్పు. ఏం చేయలేపు ఏమీ చేయలేడు. ఐటీ అంటే ఏంటి మనకు మొత్తం మన నువ్వు హైదరాబాద్ వదిలేసి వాళ్ళ ఆంధ్రకి ఏం చేసిండు 5 సంవత్సరాలు చేసిండు. అప్పుడు ఆ కాలం వేరు కదా మొన్న చేసిండు కదా లాస్ట్ కాకుండా లాస్ట్ లేదు 2 సార్లు వాడే కంటిన్యూ రోడ్ ఒక్కసారి కదా ఒక్కసారి ఆడు చేసిండు 5 సంవత్సరాలు. తెలంగాణ లాగా కోస్టల్ ఏరియా లేవు ఇక్కడ ఏంటంటే 3 రాజ్యాలు
రాజ్యం ఇప్పుడు ఇక్కడ విజయవాడ రాజ్యం చేశారనుకో ఈ కృష్ణా గోదావరి వాళ్ళు కృష్ణా ఏ డెవలప్ అవుతుంది ఆల్రెడీ డెవలప్ అవుతాయి వాళ్ళు అదే డబ్బులు ఉన్నాయి మేము ఇక్కడ వెళ్ళాం అనుకో రాయలసీమ అక్కడ ఏం లేదు తినడం గట్టలేదు అక్కడ అందులో అయితే అదే ఆలోచిస్తారు కానీ వీడు క్రిమినల్ మైండెడ్ చంద్రబాబు నాయుడు కంటే ఎక్కువనా చంద్రబాబు నాయుడు కంటే ఎక్కువనా బా జగన్ ఓడిపోవడానికి కారణం ఎవరు కదా జగన్ జగన్ ఓడిపోవడానికి కారణం జగన్ జగన్ టీంలో ఒక నలుగురు లంచ్కి వెళ్తున్నా నీకు ఏమైనా తీసుకురావాలా వెళ్ళిపోతుంది నాగానా ఉందా నీకేమన్నా నీకుందా తిన్నీకేమన్నా నాకేం కర్రీ కావాలి అన్నం ఉంది కదా. ఉందా అన్నం సరే కర్రీ అదే అన్నం నేను మధ్యాహ్నం ఉంటుందంటవా పోయింటుంటావా మధ్య నిన్న ముద్దంతా ఇంకా ఎన్నో ముద్దలు తిను అయితే ఒక భోజనం పడితే వచ్చిన పట్టుకరా అంటే కట్ చేసావు దాంట్లో ఉట్టిగానేనా తెస్తా ఇక అన్నం అన్నం అలాగే పెట్టుకుంటుంది సోహన్ అన్నం కూడా ఇచ్చాడు రే బక్కోడా రే ఇక్కడ కొట్టినేంద్రా నాగలు ఇక్కడ కొట్టినాం ఆడపిల్లలు తాగుతారు ఎక్కువ. పిల్లలే పద్దాలు అప్పుడు పెట్టినా కదా ఫస్ట్లో 4-3 కొంటే మా వాళ్ళు 4-3 తాగుతుంది వాటర్ కూడా నేను తక్కువ ఏనా వాళ్ళు కూడా కొత్త టీం ఉంది కదా మొత్తం కొత్త టీం వచ్చినట్టు కోరడు కాదు వయసు బాగానే ఉంది అవునా ఆయనేమో ప్రదీప్ ప్రదీప్ మామూలుగా ఆయిల్గాడే ఇండియానా ఇండివిజువల్ మ్యాచ్ ఇండివిజువల్ మ్యాచ్ అయితే టెన్నిస్ బాల్ అవుతుంది టెన్నిస్ బాల్ కదా గోయానా బ్యాట్ టెన్నిస్ బాల్
9 కొట్టింది. 424 కొట్టాలి. అలా 333 కదా, 333. వన్ డే ఆడితే 350, 360 కొట్టని ఇండియా వాళ్ళు. వన్ డే ఆట అది వైట్ బాల్ అన్న, ఆ బాల్ ఈ బాల్కి చాలా డిఫరెంట్ ఉంటుంది. రెడ్ బాల్ ఇంకా పెద్దది. అంటే ఎలా ఉండాలంటే రెడ్ బాల్ ఎలా టర్న్ అవుతూ వైట్ బాల్ ఉంటే టర్న్ అవ్వదు. రెడ్ బాల్ అనుకుంటా 50 ఓవర్లు ఆడితే 3 కొట్టరు, 2 రోజులు ఆడితే 1 డే అన్నట్టు ఆడితే కొట్టిస్తారు కదా అనుకుంటారు. వాళ్ళు ఉంటారు అట్లా ఉంటే కొట్టేస్తారు, ఫస్ట్ బాల్ కొడతారు, వాళ్ళకి బాల్తో అంతే. బౌలర్ని చూసి ఆడేవాడు ఇండియాలో బౌలర్ టెక్నిక్ ఆడేవాడు. ఏం కాలే ఇంటర్ ఎవరా మొత్తం అట్లయితున్నాము. ఏంటిగా పైసలు చేయాలా ఆడు టికెట్ అవసరం లేదు. వాళ్ళే గెలిచారు. మాకు ఎంత పడుతుంది తర్వాత టీమ్ ఆడేది పట్టుకుంది. 10 బ్యాట్స్మెన్ చేసింది. ఏ అబ్బాయి కూడా ఆడేవాడు, నేను కూడా ఆడేవాడు. 10 ఉంటే ముట్టుకున్నాడు. తెలిసిన వాళ్ళకైతే భోజనం లేదే మామూలుగా లాక్డౌన్ తర్వాత ఒక 2 నెలల తర్వాత స్టార్ట్ చేసిన కదా ఈ బాల్. రెడ్ బాల్ 2-3 నెలలు కూడా. నేను లాక్డౌన్ అయిపోయినాక నేను ఇస్తేనే ఇది ఒక గ్రౌండ్ కాదు. ఈ గ్రౌండ్లో 3 సెంటర్లు కొట్టాను. నేను లాక్డౌన్లో అయిపోయినాక ఎంత అయిపోయినాక వచ్చినా వచ్చి చెప్తుంది ఇది కరెక్ట్ సంవత్సరంలో 11,000 రన్స్ కొట్టినాను. 11 రన్లు వచ్చింది కరెక్ట్ సంవత్సరం. మ్యాచ్లో టూ ఇయర్స్ గ్యాప్ కదా. వికెట్ అయితే లెక్కలే 5 వికెట్లు మూడు సార్లు 90 అవుతాయన్నాయి. थोड़ी देर पहले प्लीज 5वां मैच है ये।
थोड़ा रुक जाओ भैया थोड़ी देर हाँ अभी बॉलेंस पड़ के अपने को रन आउट थोड़ी देर बस स्टे करो बस गाड़ी వచ్చినా అన్న హెల్మెట్ ఇద్దా వాళ్ళలో बैट अच्छा नहीं है ఏది గెలిచినా ఫైనల్ ఆడుతూ ఏది ఓడినా గెలిచినా 2 కప్పులు అయితే వస్తాయి రన్నర్ కప్పు విన్నర్ కప్పు బాగా ఆపేటోడు ఇక్కడ వరకే ఉంది ఇంకోటి ఉంటుంది జోసి మీద పెట్టుకున్నాడు ఉందండి ఇది ఉంది వీడికి రావాలి అంటే ఇట్లా ఇట్లా మళ్ళీ క్యాచ్ కొట్టనే किरण भाई सबसे आगे देखो మరి నువ్వెందుకు ఆడతావు బ్రో జనం మీరు ఉన్నానా అదే మొన్నదే ఇట్లా అయిందా 2 రోజులు నిలుచుకుంటున్నాడు పెద్దది ఇంత పొడుగులు లేదు ఇంత పొడుగు వచ్చింది ఏంటి వచ్చింది క్లాస్ వచ్చి ఇంకేం వస్తుంది ఏం రాదు దీనికి వస్తుంది ఇది వస్తుంది కొంచెం ఈ స్నైపర్ ఇది కృష్ణ వచ్చి వచ్చింటే किरण भाई बेहतरीन कमान రే బక్కుడా अरे दो आते तो पूरे 5 बच्चे के तुम लोग जरूरत नहीं क्या उठो हम लाइट आउट हो गया अरे तुम बेचारे 10 రోజులు 15 నిమిషాలు నోట్స్ అనేవి బౌలింగ్ మాత్రం కరెక్ట్ బౌల్తో బాల్ వేస్తుంది ఆరో ఓవర్లా अरे जरा हेलो जी खेलो जरा उठो बैठ के ना जाओ बैटिंग come on Anji come on इधर के ले लो గ్రేస్ బాల్ అన్న బ్యాట్ ఆనంద్ తెచ్చుకోపోయినా come on guys never mind take it easy ఫోన్ చేసి చెప్తున్నా నగేష్ చెప్పి నగేష్కి ఫోన్ చేసి తీసుకురా
Backup, guys. అన్న షాప్ పడేను అన్న గ్రీన్ న్యూస్ కెంచి నాగేష్ వచ్చిండు అన్న ఒక 65 పంపాను నేను కొడుతున్నా వారే हम तो भी बैट लेके तो भी मारे నికి నికి స్ప్రేట్ అమ్మ స్ప్రేట్ వీడియోలో పట్ట చూస్తాం బాల్ లేకపోయినా టీంలో అనుభవం ఎవరిని లేవు బాల్ కొనకాని లేవు బాల్ టప్ ఆడబడతాం ఇప్పుడు ఆనించలేదు మంచిగా చూసి ఆడతారన్న బాల్ బాల్ పడుతుందంటే బాల్ కానీ బ్యాట్ వేసి లేవా నా గ్రీస్లో గ్రీస్లో లేవా ఆయన ఏరులో ఉందంట ఏ హెయిర్లో లేదు కానీ లైనే ఇక మనోడు ఆడు ఇలా పడ్డాడు అదే నా ఆయనకి ఎలా కనిపించింది ఆయనకి ఇప్పుడు ఫస్ట్ అభిలే చేయలేదు కొట్టాలి మెల్లగా మెల్లగా వచ్చేనే 4-10 వాళ్ళు ఆడితే అయిపోతుంది బ్యాటింగ్ ఎట్లా ఆడుతుంది మెల్లగా ఆడితే అట్నే ఇంకోటి స్క్రీన్లో ఉంది కాదు ఇంకా తీయలేదు కూడా నేను ఇప్పుడు సరే కాల్ తీసుకుంటే ఆయన కాల్ కొంచెం కాలే చేతిలో వస్తుంది దౌడకేసి పడతాయి సబ్స్టిట్యూట్ చెప్పండి మేనేజర్ ఏమంటుంది తాగుతలేనట్టు తాగలే తుప్పనికి స్టార్ట్ అయితే కాలేవా అందరూ వయసు స్టార్ట్ అయ్యాయి అందరికీ తాతలు అంటే నాగన కొబ్బరికి కావాలంటున్నాను ఇక నాగనంటే ఇప్పుడు ఏదో ఒకటి చెప్తాడు ఇక అది ఇది కీపర్ డోంట్ రన్ యూ నికి ఫాస్ట్ వండు ఫేస్ వేసిన కానీ వర్కౌట్ అవ్వట్లా అందుకే స్లో ఇస్తున్నాం రన్న ఫాస్ట్ చూపించి స్లో ఫాస్ట్ వేసి అన్న గట్టాలు మూగోడు ఎవరు లేకపోయినా అంతే అంటాడు అది ఎవరు ఉండరు మన నైట్ ఫోన్ చేసి ఎత్తలేదు నేను కదా దొరవద్దు నీ
నేనున్నాగా మొన్న నైటు నీ పుట్టినరోజు నైటు నా ముంగట ఎత్తులేదని చెప్పిండు. డబ్బులు 2000 ఉన్నాయి ఇచ్చేద్దామా నీకు మొయినాలు పోతే ఫోన్ చేసింది కావాలంటే. ఎప్పుడు డేటు 27 తారీఖు. ఓకే ఎలా ఇచ్చేసాను అనుకుంటాను. ఇక్కడ పెట్టినా ఉంది థ్యాంక్స్ అండి. డబ్బులు ఇచ్చాడు అకౌంట్లో. నువ్వు మర్చిపోయారా లేకుంటే లేదు కాదు మ్యాచ్ ఆయన అది పెట్టిందా మొన్న వచ్చి వేసుకున్నాడు మళ్ళీ ఆయన ఎందుకు కావాలా ఆయన షూ మర్చిపోయి వచ్చినట్టు కార్లో నేను వచ్చినట్ట. అయ్యా మన రూమ్లో నేను వేసుకుంటుంటే ఇప్పుడు అదే ఆయన మర్చిపోయాడు వస్తే ఒకసారి క్రికెటే కాదు కానీ మనకి ఇప్పుడు ధర్మంగా వచ్చే రోజు కాదన్న ఇప్పుడు నువ్వు దావతి స్థానంగా ఇది పట్టుకుంటున్నాడు. అది చూస్తానట్ట చూడనట్ట. కమాన్ ఫీల్డర్. అరే come on, never mind, take it easy. Ready panna, timing mistake. ఇంకేది ఫామ్ హౌస్ పోయి రిసార్ట్ బాల్ చూడనట్ట పోతున్నా. ఇక్కడ ల్యాండ్ ఫ్లవర్ ఎక్కడ హలో ఫామ్ హౌస్ లోనే ఇక్కడ లోపల చెప్పనా అదే ఇంకా బయట నుంచి ఆంధ్ర నుంచి సినిమా వాళ్ళే ఉంటాయి ఇక్కడ కంప్లీట్ ఉండాలి. పిల్లర్ కాలేవు never mind bro. పిల్లర్ కాలు ఉంటుంది అదే చెట్టు మామూలు చెట్టు ఉంది అనుకో బౌండరీ టచ్ అవ్వలేదు కదా ఫీల్డర్ టచ్ అయింది ఇంతకైతే మనకు ఫోరే మరి ఇందాక ఇక్కడ మాది అసలు ఫోరేగా మరి పండు 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 సతీ 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 ఇందాక 4 అట్లా ఇవ్వలేదు కదా ప్రదీప్ బ్రో. సత్తి అరే
వాళ్ళకి. మీరు చెప్పాలి ఆయనకు ఆయన డిసిషన్ కాదు పిల్లలు ఉంటాయి. బ్రో రెండు బుల్లెట్లు వేసి కాల్చి దిగి మీ ఇంటికి ఇంటికి అదొక దెయ్యాల కావట్లేదు. అదే ఆ చెట్టు ఉందా దానిమ్మ చెట్టు, దాని దాగికండి బాల్ పట్టుకొని కూర కాదని అడుగుతుంది. కాదు ఎట్లా బయట మనం ఇప్పుడు చెప్పరాదు, మళ్ళీ కొట్లాటలు అయితే వాళ్ళు ఇచ్చిన డిసిషన్ మళ్ళీ ఇన్కమ్ ఉంది, ఏదో ఒకటి చేసేసామని. బ్రో మనకు రన్స్ అవసరం లేదు బ్రో, వికెట్కి 4 వికెట్లు వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు కొబ్బరి చెట్టు చూడు, అవన్నీ కాదు మ్యాటర్. పోలు పోయింది పోలేదు ఎవరు చెప్తారు? ఎవరు చెప్తారు? పిల్లలు కాదు ఉంటుంది. అదే మరి ఆయన అది ఫీల్డర్ తినాలి కదా. ఇద్దరిది విని వెంపైర్ డిసిషన్ తీసుకోవాలి. నువ్వు బయటకు వేసే పైపు పోడు ఉన్నా సరే పిల్లలు పోడు అయినా సరే పిల్లర్ పోయి తీసుకొని వచ్చి ఇంకో పిల్లర్ పోలేదు అంటే పోలేదు అంతే. పిల్లర్ కాలు ఉంటుంది. మొత్తం ఆన్ చేసి బయటకు తీసుకెళ్ళి కార్పొరేట్లోనే అన్న నడిచేది అది. ఇప్పుడు కెమెరా అంత క్లోజ్ మనకు ఉండదు, అంపైర్ అక్కడి నుంచి కనపడదు. ఏంటంటే మనకు అందరి పేరు ఉండేది కదా. పేరు అని పేరు అనేది మన ఇష్టం. అది అంటే మనం నీ డెసిషన్ అన్నప్పుడు నీదే ఫేవర్. వికెట్ వస్తే చూడు సతీ, అయినా అంత క్లోజ్ కాల్ వచ్చినప్పుడు ఏం చేయలేం, మనకు కనిపించినప్పుడు అయితే ఈజీగా. బయట ఇద్దరు తిట్టుకుంటాం, నలుగురిలో పిలుస్తారు, తిట్టలేదని అంట ఆబ్వియస్ గా, అవునా కదా? అట్టని ఇది కూడా ఆబ్వియస్ తిట్టలేదని చెప్తూ అయినా కన్నా వికెట్ ప్రాబ్లం లేదు. ఏ ఈయన గదన్నది ఎత్తించుకొని తినంటే సరే ఏదన్నా ఆడుకోకపోతే నేను ఆయన ముందుకు వచ్చేటప్పుడు చెప్తున్నాను, నువ్వు నాకు ఫోన్ చేసేదండి డైరెక్ట్ ఆడికి వచ్చింది. హిట్టింగ్ మోడ్ అసలు తినాలని కాదు మాతో వికెట్ ఆడితే పోతే నాకు ఇది అయితే ఎవరు ఆయన ఎట్లా ఆయన గోల్డ్ కాదు ముందుకు వచ్చినట్టు కాలేదు. ఎట్లా ఇచ్చిండు మరి అది అవుతా కదా కానీ అవుట్ అవుట్ ఆడి ఇలవాడు గాడి ఇలవాడు గాడికి అన్న దాని కాదు, నేనే అప్పీల్ చేసింది క్లియర్ అవుట్. ఎంపైర్ ఫోన్ చూడలేడు కూడా, మళ్ళీ చూసినప్పుడు కూడా మనోడు కాల్ లేదు అందులో, లేదా కాల్ ఇట్ట పైగా పెట్టండి క్లియర్ అవుట్. అన్నం కాలేజ్ క్లియర్ అవుట్ కాల్ లేదు, గీత బయట ఉంది. కాలు ఉంది కానీ గీత బయట ఉంది. జాలికాడను కూడా బందా అప్పటి 50 కూడా కొట్లే. ఇప్పుడు ఈ ఓవర్లో స్కోరే ఇప్పుడు దాకా ఉంది 20. అరే పండు పండు, అరే పండు రే ఆనంద్ చెప్పాడు, ఎవడలేడు బాల్ రూల్ ఉంటే ప్రో వెళ్ళాలి. అదే ఇక్కడి నుంచి పరిగెత్తాలి కప్పు. కిరణ్ ఇట్లా ఆడనకు మళ్ళీ ఆడ మళ్ళీ బ్రో కాదు ఆ కిరణ్ ఏంటి అసలు బాగా పండు సతీ సతీ ప్రదీప్ని మీద పండుకి చూసుకోమను. ఇప్పుడే కొట్టాడు. జగన్ చేస్తాం మరి
నువ్వు కాదు చంద్రబాబు నాయుడుకి ఇది హైటెక్ సీట్ వదిలిపెట్టేసి కాదు కాదు నువ్వు చంద్రబాబు నాయుడుకి ఎందుకు సపోర్ట్ చేస్తున్నావు ఇంకెందుకు సపోర్ట్ చేస్తావు చెప్పు. ఏం చేసిండు ఒక్కటి చెప్పని అది చేసింది. ఏ పిల్లలకు స్కూల్ అంతా మంచి చేయించా, ఇంగ్లీష్ అంతా మంచి చేయించా, టీచర్గా చేస్తామా, ఇల్లు ఇచ్చామా, ఆడు రోడ్లు తప్పి ప్రతి ఒక్కటి ఏమంటారు ఆరోగ్యశ్రీ మనకు ఏమంటారు పింఛను ఇవన్నీ పల్లెటూళ్ళలో ఇంటింటికి అనేది పెట్టిందా ఫోన్ కదా ట్యాప్ ప్రతి ఇంటికి. మా ఇంట్లో 2, మా పెద్దోడికి చిన్నకి 2 ఇచ్చిండ్రు, మా చెల్లెల పిల్లలకి 3కి 3. అది కాదు పిల్లలు అప్పుడు ఆన్లైన్లో చూసుకుంటున్నారు. కలిసింది కదా పెద్ద తేడా ఓటింగ్లో మాత్రం ఏమో ఎక్కువ వచ్చింది. కానీ సీట్లు ఎక్కువ గెలిచింది అంటే ఆడు ఆంధ్రాలో 3-4% తోటే గెలిచిండాడు. కానీ లక్షల మెజారిటీతో గెలిచారు. లాస్ట్ టైం ఒకసారి జయలలిత గెలిచినప్పుడు కరుణానిధిలో పర్సంటేజ్ ఎక్కువ వచ్చింది, కానీ జయలలిత సీట్లు గెలిచింది. అదే చెప్తున్నా, ప్రజలు ఎవరు దిక్కున్నారు అంటే ఇద్దరికి 50 దిక్కున్నారు, ఒక్క ఎడ్జ్ మాత్రమే అంతే. ప్రతి ఒక్క ఎమ్మెల్యేలకు 50,000 తక్కువలు, ఆయన యావరేజ్ 20,000 మెజారిటీ ఉంటారు అందరు. మా కృష్ణా జిల్లాలో లక్ష ఎప్పుడూ రాని కాన్స్టిట్యూన్సీ 20,000 తక్కువ వచ్చిన కాన్స్టిట్యూన్సీ లేదు మెజారిటీ. 20,000 ముడిమయ అదంతా జగన్ గెలిచినప్పుడు అదే అనుకోవాలి. అన్న కేసు అన్న అందరూ మోడీకి వెళ్తే 16 మోడీకి రావాలి కదా. మరి మోడీకి మొత్తం అట్లనే చేస్తే నేను చెప్పేది ఏం పాయింట్ అన్నది నేను చెప్తా నేను చెప్పేది చెప్తా వదిలేయి. మోడీ అనుకో చంద్రబాబు మీద ఇంకోటి మీద డిపెండ్ అయ్యి గవర్నమెంట్ ఫామ్ చేసిన పరిస్థితి అని చెప్పు. మోడీకి ఇంకో 10-20 ఎక్కువ కొట్టుకోవచ్చు కదా. అదే చెప్తా ఆల్రెడీ ఒక స్టేట్ మీద ఒక స్టేట్ కోసం మోడీ తక్కువ ఇప్పుడు మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని స్టేట్లలో గెలిచింది లేదంటే కాదు బ్రో. కాంగ్రెస్ ఎందుకు గెలిచింది? బీజేపీకి 20 గెలిచి గేమ్ ఆగిందేనే సీఎం అనొచ్చుగా. కేసీఆర్ అయిపోయిందా? మీరు మాట్లాడేదా? నేను చెప్పాలా ఇప్పుడు మీ గురించి చెప్పాలా, మోడీ గురించి చెప్పాలా, కాంగ్రెస్ గురించి చెప్పాలా? మాకేం లేదు, ఎవరు తెలుసు మాకేం చేసేదండి. నాలెడ్జ్ గురించి నేను చెప్తా చూడు, ప్రతి స్టేట్లో వాడే ఇట్లా కొట్టుకుంటా పోయినా అనుకో ఏంటంటే డౌట్ వస్తుంది. ఎక్కడెక్కడ వాడు మొత్తం చూసుకుండు, ఎక్కడెక్కడ సీట్లు వస్తాయి, ఎక్కడెక్కడ గవర్నమెంట్ ఆపోజిట్ ఉంది, లైట్గా సెజ్ ఉందో వాడు ఎవరో నేను చెప్పేది మొత్తం మీరు మాట్లాడేది ఇదే ఉంటుంది దగ్గర. చూసుకొని ఎవరికి సపోర్ట్ చేస్తే బాగుంటుంది, ఎక్కడెక్కడ ఏంది అని పొజిషన్ చూసుకుంటూ వాడికి ఎన్ని సీట్లు వస్తాయి ముందే తెలుసు. వాడు ఏమంటారు సీఎం వాడికి అంతటా అవగాహన ఉంది, చేసుకుంటూ అంతా చేసుకోండు. ఇన్ కేస్ ఆంధ్రాలో పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేసుకోకుండా సీట్లు ఓడిపోతుంది 100%. పెద్ద పాయింట్ చెప్పాలా? ఇంకో పాయింట్ చెప్పాను బ్రో. ముందు అయోధ్య తెలుసు. మోడీ స్లోగన్ ఏంటి? రామాలయం కదా. ఆడ ఓడిపోయిండు అయోధ్య పోటీ చేసి బీజేపీ ఓడిపోయింది. మా దాన్ని ఏమంటారు? మరి అదేనా పరువు పోయినట్టు కదా బీజేపీ. అయోధ్యలో నేను గుడి గడిచినా నేను గెలిచినా అని మన వాడికి కడిపారు. అందుకే ఓడిపోయిందా? అంత ఏసి కూడా ఓడిపోయిండు. ఇవేంల మీద చిన్న చిన్న అయితే ఏం కావాలి లాజిక్లు అంటావు, అవే మైండ్ మైండ్కి ఏం అదే మరి చెప్పనా. మోడీ ఎవడనేది కాదు. అన్న ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ మోడీనే కదా. ఈరోజు ఇండియా ఎలక్షన్ పెడుతుంది. జనాలు కాంగ్రెస్ గురించి ఆలోచిస్తున్నారు. ఎందుకు ఆలోచిస్తున్నారంటే ఇప్పుడు మహారాష్ట్రలో గవర్నమెంట్ని కూల్ చేసిన విధానం కానీ, ఈవెన్ ఈ జనరల్ ఎలక్షన్ జరిగిన తర్వాత అయోధ్యలో మోడీ గెలవలేదు అనేది కూడా, అంటే మీరు రామ మందిరాన్ని డెవలప్ చేసిన దాని ఎర అయిపోయింది. అంటే కాంగ్రెస్ ఒకసారి కాంగ్రెస్ కూడా కాన్సెప్ట్. ఎందుకంటే నువ్వు మోడీ 3 టర్మ్లు కదా, అన్నీ నువ్వు అంటే నోట్లు రద్దు చేసినా, జిఎస్టీ పెట్టినా, ట్యాక్సీలు పెంచినా, ఇంకా ఏది పెట్రోలు తగ్గించకపోయినా సరే, బ్లాక్ మనీ వెనక్కి తీసుకురాకపోయినా సరే, మనం మోడీ ఇంకా ఏదో చేస్తారని వేచి చూస్తున్నాం.
3 టర్మ్లు మీకు ఇంకా జనాలు ఏం ఆలోచిస్తున్నారు ఇప్పుడు కూడా సామాన్యుడికి ఏమీ బెనిఫిట్ జరగలేదు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటేనే సామాన్యుడి బెనిఫిట్ అనేది జనాలు స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తున్నారు ఇప్పుడు తెలంగాణ కాదు నేషనల్ వైడ్గా నీకు మొన్న రిజల్ట్ కూడా చేంజ్ అది అదే అయిపోయిన వాళ్ళు తర్వాత గెలుస్తారు. రెండు స్టేట్లలో గెలిచారు మళ్ళా రాహుల్ 2 స్టేట్లలో గెలిచారు. అది గెలుస్తారు బ్రో అదే కదా. అంతకుముందు అన్ని కానీ స్టేట్లో కాంగ్రెస్ గెలిచింది. బీజేపీ కూడా గెలిచింది కానీ చాలా అంతకుముందు అన్ని స్టేట్లలో బీజేపీనే కదా అన్ని స్టేట్లలో ఏం లేదు కదా. అన్ని అన్నీ స్టేట్లు ఉంటానా? మేజర్ స్టేట్లు ఇప్పుడు మొన్న ఆంధ్రలో జరిగిన పరిస్థితి ఏంటో దేశం అంతా యూపీ ఉంది యూపీలో 78 ఎంపీలు కదా 2014లో జరిగిన ఎన్నికల్లో యూపీలో స్టిల్ ఈ రోజుకి కూడా ఇప్పుడు ఇది ఉంది కదా సపోర్ట్ చేస్తున్నా, కాంగ్రెస్ సపోర్ట్ చేస్తున్నా. నేను ఎవరికీ సపోర్ట్ మనకి చేయట్లేదు ఎవరెవరు నేను ఒక వర్షన్ మాట్లాడాలి లేదు, నేను నువ్వు వర్షన్- దీనికి చేస్తే దాని గురించి మాట్లాడితే దాని గురించి నేను ఆ వర్షన్ గురించి చెప్పాను యూపీలో 2014 ఎలక్షన్లో చాలా రూరల్ గ్రామాలు కనీసం టీవీ యాక్సెస్ చేయలేని గ్రామాలు కూడా ఉన్నాయి సో అట్లాంటి గ్రామాల్లో కూడా వెళ్ళి ఎడ్యుకేట్ చేసి బీజేపీ ఓట్లేస్తున్నారు కదా గెలిచారు మళ్ళీ 2019లో కూడా బీజేపీ గెలిచారు మొన్న అది తేడా అయిపోయింది ఇది కానీ అక్కడ మళ్ళీ still ఎలక్షన్లు ఏంటి యోగి పెడతారా మళ్ళీ మళ్ళీ ఎలక్షన్లు పెడతారు మొత్తం దేశం అంతా ఇంకోటి ఏం చెప్పండి మళ్ళీ అంత కాదు ఇప్పుడు 2 మూడేళ్ళలో వస్తుంది కాంగ్రెస్ ఓన్లీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం 3 ఏళ్ళు పరిపాలిస్తుంది పార్లమెంట్కి వెళ్ళింది ప్రియాంక గాంధీ పార్లమెంట్కి వెళ్ళింది 3 years కన్నా ఎక్కువ ఎంతవరకు పరిపాలించవచ్చు ఉంటుందని చూడాలి దాని తర్వాత 4th ఇయర్ పక్కగా ఎలక్షన్లు అవుతాయి ఎందుకైతే అన్న జబ్లీ జమిలీ ఎలక్షన్ జబ్లీ డిస్కషన్ పార్లమెంట్ దానికంటే టైం ఉంటుంది కదా టైం అంటే టైం ఫ్రేమ్ ముందుకు వస్తుంది అన్ని స్టేట్లో ఒకసారి జరగాలి ముందుకు రావచ్చు వెనక్కి కూడా పోవచ్చు ఇప్పుడు గవర్నమెంట్ ఒక రోజు దాటిపోయింది అనుకో రాష్ట్రపతి పాలన పెట్టాలి అర్థమైందా ఎమర్జెన్సీ అంటారు అట్లాంటి పరిస్థితి రాకూడదు ఇది ఇందిరాగాంధీ చచ్చిపోయినా కానీ ఇందిరాగాంధీ తిట్టుకునే ఎందుకు ఎమర్జెన్సీ పెట్టిందని అర్థమైందా ఆ పరిస్థితి రాకూడదు కాంగ్రెస్ కానీ మన్మోహన్ ఉన్నప్పుడు బాగుంది మన ఎకానమీ ఈమె సోనియా గాంధీ వచ్చినప్పటి నుండి బాగాలేదా చూడు ఆయన ఉన్నప్పుడు కూడా మనం రీసెంట్గా చనిపోయింది ఆయన గుర్తు చేసుకుంటే ఎన్ని అసలు నిన్న చూపెట్టారు వీడియోలో నాకు పరిశ్రమ అయినా వాళ్ళు నిజంగానే మంచిగా చేసిండు అందుకే మన తాత వాళ్ళు కూడా మన్మోహన్ సింగ్ మస్తు మంది చాలా లైక్ చేస్తున్నారు ఎప్పుడైతే సోనియా గాంధీ అన్న రాహుల్ గాంధీ అయితే బెటర్గా ఎలక్షన్ గురించి మాట్లాడితే ఆడిపోయింది మీరు నేను మాట్లాడేదని అప్పుడు మాట్లాడేది నేను చెప్పాను ఆంధ్రలో దగ్గర ఉండే అవతలలో మాట్లాడండి ఎంటర్టైన్సీ అలా కాదండి అనుకుంటే నేను గుర్తు చెబుతుంటారు మాట్లాడండి కానీ నువ్వు అన్నట్టు వాళ్ళు తిరితే కూడా అది ఇప్పుడు నాగన్నా చూసినావా తిట్టుకుంటేనే నీ అమ్మ లంజా అనుకుంటా అలా కాదమ్మా అంటలే అమ్మ అట్లా ఇంకా ఇంకా ఫుల్ స్లాంగ్ రాది నాకు మనతో తిరిగింది వాళ్ళని ఎట్లా అంటారు తెలుసా పిల్లలని ఏమంటారు తెలుసా అమ్మాయి గారు నా కొడుకు ఏంట్రాలు అమ్మాయి గారు అంటారు రెస్పెక్ట్ తిట్టుకోవడంలో కూడా రెస్పెక్ట్ ఉంటుంది అన్న దగ్గర ఏ నిజంగా నేను మస్తు మంది దీనికి మొత్తం లాగా మొత్తం అలా నువ్వు నాటకాలు చేయొద్దండి మొత్తం రాదు నేను తెలంగాణ మాట్లాడుకున్నాను అలా నాటకాలు చేయొద్దండి అని మనం అండి అంటారు నాటకాలు చేయొద్దండి అంటారు మనం నాటకాలు చేయని దగ్గర నాటకాలు ఎప్పుడు తర్వాత సెటిల్ అయిపోయింది లాక్డౌన్ ముందు అంతా అంటే క్యాబ్ క్యాబు ఆన్లైన్ కారు రైల్వే కోడ్ కృష్ణా జిల్లా అంటే ఎవరు సార్ విజయవాడ నుంచి వచ్చిన టైంలో కాలేజ్కి అది ఆగలేక డిస్టెన్స్ వస్తుంది టైంకి వచ్చింది ఎవ్రీ ఇయర్ వద్దాం కొడుకున్నాడు ఎక్కడికి వెళ్తాం మొత్తం తిరుగుతాం మేము దోస్తాను పోతాం ఒక రోజు నైట్ దుగ్గిరాలు వెళ్ళి పోయినామన్నా ఈసారి వెళ్ళి దుగ్గిరాలు
చింతమనేని ప్రభాకర్. నాది ఇల్లీగల్గా ఇల్లీగలే కానీ కృష్ణ లోపల పడిందా అన్నీ ఉంటాయి బ్రో. పత్రాలు పత్రాలు గిత్తాలు చాలా బయటలో కలర్స్ ఉంటాయి అన్నీ. ఇక్కడ పందాలు అవుతుంటాయి ఇక్కడ ఇవి సరే దిగురా లేదు బ్రో, ఏలూరు దగ్గర ఉంటాయి. దిగురా లేదు చింతమనేని ప్రభాకర్. శ్రేయస్ మీడియా కోటిన్నర ఏంటంటే ఏం చేస్తారు అంటే ఒక పెద్ద నార్మల్ ఈవెంట్ చేస్తారు వాళ్ళు ఈవెంట్ అంటే 2 కోళ్ళు కత్తి కడతారు బ్రో అని వదిలేస్తారు. బయట జరుగుతుంది. స్టేజ్ మీద మావాడు పార్ట్నర్ ఉన్నాడు. నీకు వేయలేక బౌలింగ్ బా పెడతాం కృష్ణ కృష్ణ దానికోసనా ఏ లక్షలు లక్షలు మన ఇష్టం వచ్చిన పెట్టుకోవచ్చు. అంటే వాళ్ళు ఎవరో కొట్లాడుతుంటారు కానీ పెద్ద పెద్దగా ఉంటారు. మళ్ళీ లేదు ఏముంటాయంటే ఎవడు బెట్టింగ్ లో వేసుకుంటారు. పెద్దోళ్ళు లోపల ఉంటారు కదా, 2 కోళ్ళు వైపు 5 లక్షలు 10 లక్షలు పందెంగా ఆడతారు. ఇప్పుడు నువ్వు దిగినప్పుడు కోడి ఇదా నాదా అనుకుంటాం కదా పై ఎత్తున. బాల్ కొడాలి నాన్నగా సారీ అంటే వాడు వచ్చిందా బుల్లెట్ పని తిరిగినా లోపల అచ్చా భయ్యా టీవీనైనా ఏదో దాన్ని వేసుకుండు వెనక వేసుకుండు గిర్ర గిర్ర తిరుగుతున్నాడు. గుడివాడు కల్చర్ అది కాదు, గోదావరి జిల్లాల కల్చర్. మనోడు అందుకే దెబ్బ అయిపోయింది. ఆడ డ్యాన్సులు అన్ని చండాలం చేశారు. అందుకే చండాలం అయిపోయింది. జనాలు యాక్సెప్ట్ చేయలేదు. ఉండవు నడుస్తుంది. ఎందుకు ఆ కల్చర్ ఇంకా ఆ 4 రోజులు బ్రో, పండగ 4 రోజులు గోవా తల్లి ఇప్పుడు కూడా మన గూలే ఉంటుందన్న పరిమళ పోవాలి. గోవా వెళ్ళేది అందరూ పత్తలు ఆడు లేదు నీకు మన చెప్పిన దగ్గర పత్తలు ఆడు పెద్ద పెద్దలు క్యాష్ లో దానిలో కూతారు కానీ నార్మల్గా బీచ్ మా అంటే పొలిపొర ఉన్నాక ఒక బిడ్డలు చూసుకొని కానీ చాలా మంది మోసపోతారు. దెంగట కానీ అసలు ఉండనే ఉండదు అక్కడ అంతా స్కామ్. రూమ్ కార్నే దొంగ అలాగే ఉంటున్నాడు బుల్లి టీఎస్టీ ఏపీ బండి కనిపించినంటే కాకులు చూసుకుంటారు. ఆ ప్లాస్టిక్ మాలు ఇంకోటి ఏదైనా ఇంత వాడు నీ పైసలు లేకుండా నేను బండి వేసేపెట్టాడు. అలా మన బండ్ల కంటే అంత వాల్యూ మరి. ఏంది మనం ఎట్లా ప్రాపర్ అంటే ఎట్లా కావాలి చెప్పు. ఇంకోటి బ్లాక్లు ఉండొద్దు. దగ్గర ఫిక్స్ రెడీ ఉంది కదా, అక్కడ వెళ్ళిన తర్వాత మన తెలుగు వాళ్ళు అక్కడ ఫేమస్. ఇంకోటి ప్రవీణ్ ఈడ కూడా పెడతాడు దీంట్లో ఈడ పెట్టే ట్యాంక్ బల్ల భూమి మీద అట్టని లేదు బ్రో, భూమి మీద అట్టనికి లేదు ప్యాకాడ, సముద్రం మీద ఆడొచ్చు. అంటే అది నడిచిపోతుంది ఆడ. సముద్రం మీద ఆడితే నేరం అని రూల్ ఆడడం లేదు, భూమి మీద ఆడితే రూలు. మటన్ లాజిక్ అదే. అంటే ఇవ్వడు ఏ పిల్లవాడు అట్లా ఎంత దున్నుకోవాలో అంత ప్లాన్ చేసుకుంటాడు చూడండి. క్లియర్గా చెప్తున్నాడు బాబు బరాబర్. వాడు అసలు క్యాసినో అంటేనే తెలియదు ఆ పదం. చాలా మందికి తెలియకుండా ఈ చీకటి వాటరా దాన్ని ఒక మాఫియా లాగా వేసి పడేసింది. ఇస్తాడు కానీ లాజిక్ అదే. ఆడమని చెప్తే కొంచెం వాడు జెన్యున్ చెప్తాడన్నా. ఎందుకు కూడా చెప్తాడు ఎవడని ఇప్పుడు డబ్బులు పోవు. కానీ వాడు అది కూడా చెప్పిండు అన్నట్టు. నేను ఆడొద్దన్నంత మాత్రం వాడు ఆడకుండా ఉంటాడా? చెప్పినా నీకు అలవాటు ఉంది, ఆగవు కదా. డబ్బులు తెచ్చానా
కానీ వీళ్ళు దాంట్లో ఎదిగిందంటే గ్రేట్. హెల్మెట్ ఆన్లైన్ అవుతుందన్న బాల్. ఆయన స్పీడ్ వేస్తాడు అన్న. అప్పుడు హెల్మెట్ ఇంకో బాల్ వీళ్ళ నోట్లు మొన్న కూడా చూసినావు కదా. ఒక ఆయన అయితే 12 అన్నాడు ఆయన ప్రేమన్న. గంటగా 5 కోట్లు ఉన్నాను ఆయన. 4 లేదు 5. శంషాబాద్ వస్తుంది. శంషాబాద్ మీద పర్లేదు, అక్కడే మంచి వాల్యూ దొరుకుతుంది. ఇక్కడ ఇక్కడ టీచర్లో టోల్ కట్ ఎట్టిపోతే దొరుకుతుంది. టీచర్లో శంషాబాద్లోనే 70 లక్షల 3 ఏళ్ళ కింద ఏం లేదు. ఇప్పుడు మా అన్న తీసుకుంటే 10 రియల్ ఎస్టేట్ లేదన్న, మొత్తం అదే లేదు బ్రో. లేదా ఎవరు ఇప్పుడేం కాదు, ఒక నీళ్ళు పోతే కానీ గవర్నమెంట్ అది చేస్తే రానా జీరో కొట్టిపోయిందన్న. జీరో కాదు, అటర్ మైనస్లో. శంకర్పల్లి ఎంత దొరుకుతుంది? శంకర్పల్లి డిపెండ్ ఆన్ బిట్స్ కదా. 10 కోట్లు అని అంటారు. 10 కోట్లు 5 కోట్లు అట్లా. ఏమున్నా ఉందన్న కదా అదంతా పెద్ద ఫామ్ హౌస్లో అడ్డ మొయినాబాద్ అనుకో మండలంలో ఉందని గ్రౌండ్ ఫామ్ హౌస్ తెలంగాణ లేడలో ప్లస్ ఫామ్ హౌస్ కూడా గ్రౌండ్లు లేవు. ఇక ఓన్లీ గ్రౌండ్ ఫామ్ హౌస్ లేడ. గ్రౌండ్ తెలంగాణ కాదు, దేశంలోనే లేవు. ఇల్లు లేవు దేశంలో. భక్త రాజస్థాన్ దేశంలోనే లేవు. ల్యాండ్ సెక్యూరిటీ జిల్లా గ్రౌండ్లు చూడాలి మనం. గమ్మత్తు గింత గింత ఉంటాయి అవి. ఆ గ్రౌండ్లలో అట్లా ఆడే అంత మంచి ఆటలేదు. అదే 1-2 మంచిగా ఉంటాయి జిల్లాలో. గ్రౌండ్ ఒక 7-8 గ్రౌండ్ చూసినాడా మొత్తం మన ఊళ్ళల్లో ఆడతాం చూసినాం. ఫుట్బాల్ గ్రౌండ్లలో ఆడతారంట వాళ్ళు జాగ్రత్త లేక ఫుట్బాల్ గ్రౌండ్ పర్మిషన్ తీసుకొని మేము క్రికెట్ ఆడుకుంటాం చేస్తారు. ఇక మనం అట్లా చూసాను. అదే నెక్స్ట్ కానీ అది ఫుట్బాల్ చార్మినార్ అని ఫోర్త్ సిటీ అది అక్కడ. బాబీ బాబీ వాటర్ వాటర్ ఫోర్త్ సిటీ అంటున్నారు. వారానికి 4 రోజులు అయితే బిల్లు మన్మోహన్ సింగ్ కూడా అడిగాడు. ఏదో చేద్దామని ఆరాట పడుతుంది. అది తీద్దాం అనుకున్నా, అడిగి పోయి పర్మిషన్ తీసుకొని రావాలి. అది చేయాలని చేయాలనుకుంటుండ్రు. నేను బీజేపీ అది ఎంపీ. అది రెడ్డికి వేసినాం. మేము అందరం యూత్ మొత్తం ఇక్కడ
కాంగ్రెస్ చేస్తుంటే కాంగ్రెస్ గెలుస్తుంది 200 ఓట్లతో కానీ అదే మారలేడు మారుతుంది అన్నట్టు ఇక అందరు అట్లనే అప్పుడే అన్నారు ఆ రోజు గెలిచినప్పుడే అన్నారు తెలుసా. టచ్లో ఉండదు కాంగ్రెస్ సపోర్ట్ మాట్లాడుతున్నాను ఆయన బాగా లాస్ట్ ఇయర్ అన్న వాళ్ళది ఇలా కోట అయిపోయింది నెక్స్ట్ అది ఇక నెక్స్ట్ టైం ఎన్నికైనా ఛాన్స్ లేదు. 200 రోజులు ఏమైనా పనులు చేసుకోవాలంటే కాంగ్రెస్ కంపల్సరీ చేసి కలపాలి. వయసు కూడా అయిపోయింది ఈయన ఏం చేయడం అలా కొడుకు చేస్తాడు శ్రీకాంత్ రెడ్డి మొత్తం దూరంగా చికెన్ రెడ్డి బయట అందరు వచ్చారని కనుగోవారు ఏంటి అని అట్లా చూస్తున్నారు. ఏదైనా చిన్న పొజిషన్ ఉన్నా నడిచిపోతుంది అందరూ. మొన్న చేపలు పోతే మళ్ళా కాంగ్రెస్ అయినా కొట్టించిండు ఆయన. షాబాద్ చేవెళ్ళ కొంచెం కొంచెం వస్తుంది చేవెళ్ళ షాబాద్ మా దాకా వస్తుంది, అది మా దాకా వస్తుంది చెల్లెలు మా ఇంట్లో మన తాండ్రి దాకా. మీ తాండు లేదంటే మహేందర్ రెడ్డి డిఫరెంట్ టీడీపీలో అయితే వస్తున్నాను నేను మహేందర్ రెడ్డి అమ్మ ఫ్యామిలీ పుట్టినప్పటి నుండి మహేందర్ రెడ్డి చూడు. పరిగి ఎమ్మెల్యే కూడా వాళ్ళ మేనమావ చనిపోయింది ఆయన. వీళ్ళంతా ఫ్యామిలీ ఏమవుతుందని తనలో కూడా కనుక్కుండదు. నరేందర్ రెడ్డి సవిత వాళ్ళ మేనల్ని లేదు ఇంద్రారెడ్డి వాడిని ఆ పొజిషన్కి తీసుకొచ్చింది కూడా మొన్న కేసీఆరే. వాని బిడ్డ పెళ్ళి అయ్యేటప్పుడు అది చేసి వాని వీళ్ళే విలన్లు అయిపోయారు. వాడిని అన్ని చేసి జనాలు ఆల్టర్నేటివ్ కాదు బ్రో. ఇప్పుడు నువ్వు ఆ మీవాడు అన్నాడు, మీ ఇద్దరు ఉన్నారు, నేను బయట వాళ్ళు చెప్తున్నా. ఇప్పుడు ఈ క్యాండిడేట్ నీకు గొడవ పడుతున్న సేపు నీకు మీవాడు సపోర్ట్ చేస్తాడు. మీవాడు నీకు ఎదురు తిరిగినప్పుడే కదా నీకు మనడికి వాల్యూ వచ్చేది. ఇద్దరు ఉన్నప్పుడు ఇద్దరు పార్టీలో ఉన్నప్పుడు వీడిని అందరూ సపోర్ట్ చేస్తున్నారు. వీడికి ఎదురు తిరిగి వాడు ఉన్నప్పుడే కదా వాల్యూ. అలా రేవంత్ రెడ్డిని ఆల్టర్నేటివ్ చూసారు జనాలు. పోనీలో గెలిచింది పాపం వాడాలి. అయినా వాడు ఎంత కష్టపడితే ఆ పొజిషన్కి అదే మరి వాడిని కూడా మహేందర్ రెడ్డిని ఎట్లా చూస్తున్నామో రేవంత్ రెడ్డిని కూడా వాడు ఆడ గెలవాలి, వీడి ఈడ గెలవాలి. వాడు ఎక్కడంగా 6 నెలల్లో అటు ఇటు అవుతాడు. బీజేపీలో జంప్ కొనుక్కొచ్చింది అది ఓటింగ్ నడుచుకోవచ్చు. అందరూ బాగా తప్పించుకొని లేదు కదా రెడ్డి నిలబడక ఉండదు. అది రిఫరెన్స్ 2-3 కేసులు ఉన్నాయి చూడు. కావాలండి మన పార్లమెంట్లో దొరికినాయి. బీజేపీలకు విలీనమైతే చచ్చిపోతారు. నువ్వు చూడాలి 6 monthsలో చూడు అయితే అట్టనా లేకుంటే ఇట్టనే అవుతుంది. ఆయన ఏం చేస్తుండు ఇంటర్వ్యూ పెట్టిండు. వాళ్ళు బీజేపీ పోయేదండి. బీజేపీ వాళ్ళు వాళ్ళు వీళ్ళు మేము కలుస్తాము అంత కాదంట కానీ అదే చెప్పిండాడు. మన ఇంటర్వ్యూ ఇచ్చిండు. అది ఇంకా పవర్ ఉంటుంది కదా. చూపెడతాం మేమంటే రాజకీయాలంటే ఏందో చూపెడతాం. ఎందుకంటే నేను ఎక్స్పీరియన్స్ ఉంది కదా వాళ్ళకి. నా నమ్మడు కానీ కేసీఆర్ వాళ్ళనే తొక్కుతాను. నాకు అడిగితే వీడియో దాంట్లో పోయింది అనుకో, ఇప్పుడు మాకు కూడా చేస్తారు అనుకుంటారు వాళ్ళు. కేసీఆర్ బాగానే ఉంది. నెక్స్ట్ టైం గెలవదు. కాంగ్రెస్ గెలవదు, బీజేపీ గెలవదు. ఎందుకంటే మెయిన్
ఎవరైనా పెళ్లి చేద్దామన్నా ఊళ్ళలో పెళ్లి చేద్దామన్నా అని కూడా భూమి కొనటం లేదు, అసలు పని చేసుకోనికి మనకు ఒక డబ్బులు రుచి చూపెట్టిందే కేసీఆర్ అన్న. అదే చెప్తున్నా, ఇప్పుడు ఫ్రీ బస్సు లేడీస్కి పెట్టిండు, దాంట్లో కొట్లాడికి ఏం తప్పితే పెద్ద పని లేదు. కరెంటు వస్తలేదు, కరెంటు నాకు పెట్టేసి ఆడ వస్తుంది కరెంటు. ఈడనే 10 సార్లు, మా ఊళ్ళో ఒక్కసారి కరెంటు పోదు, రోజు 3-4 సార్లు కరెంటు పోతుంది. కరెంటు పని అయిపోయింది. చదువు 24 గంటలు ఇప్పుడు 2014 నుంచి 19 వరకు సెంట్రల్ గవర్నమెంట్ పైలట్ ప్రాజెక్ట్ ఆంధ్రాకి ఇచ్చారు. స్టేట్ విడిపోయిన కొత్తలో జగన్ గవర్నమెంట్ ఇచ్చిన ఫస్ట్ డే నుంచి రోజు కటింగ్ ఆంధ్రాలో. అంతకుముందు ఇటు 2014 నుంచి 19 వరకు మా ఏరియాలో ఇన్వర్టర్ పాడైపోయినా సరే కొత్త ఇన్వర్టర్లు ఎవడో కొనలా. కొత్త ఇన్వర్టర్లో 2014 నుంచి 19 వరకు పాడైపోయినారని ఎవడో కొనలా. 2019లో జగన్ గవర్నమెంట్ వచ్చిందా, అందరూ కొత్త అందరూ అట్లాంటి పరిస్థితి ఉందన్నమాట మా దగ్గర. ఇది అట్లనే అవుతున్నాను ఇప్పుడు. సిటీలో అవుతుంది రైతు బంధు అసలు కానే కాలేదు. 50% కట్ చేసి ఒక సీజన్ అది కూడా అందరికీ వెళ్ళాడు. మళ్ళా అది రేషన్ కార్డ్ అని, ఆ కార్డ్ అని, ఈ కార్డ్ అని అన్ని వస్తువులు రుణమాఫీ కాదు. అవును అదే అట్లదే అన్న. ఇప్పుడు ఎన్ని కిలోలు తీస్తుంది తెలుసా? కిలోకు ముందు 4 కిలోలు తీస్తుంది, ఇప్పుడు 6 కిలోలు తీస్తుంది. మరి ఇప్పుడు అంతా ఏంటి? పచ్చపొలాల దగ్గర పైసలు లేవు. పైసలు లేనిదే అది మొన్న కూలిపూడ అవసరమా? రోడ్ మీదకి వచ్చిరు వాళ్ళు పాపం. అరే నువ్వు నిజాన్ని డిజైన్ రాబోయే బేకారు వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు. నువ్వైతే మంచి సరే 30 ఏళ్ళ నుండి పర్మిషన్. ఈ గవర్నమెంట్ వచ్చినాక తర్వాత కూడా పర్మిషన్ ఇచ్చినా కూడా ఇంకొకటి అన్న, ఇక్కడ ఏం చేసేది ఉండేది 10 ఏళ్ళ చచ్చిపోయారు కదన్న కొందరు నుండి కాకుండా చూడు. సరే పెద్ద పెద్దలో కూల్చేసినా, నాగార్జున కూల్చినా కూల్చేద్దే మాకు అవసరం లేదు. నువ్వు గీలోని బస్ కొట్టంలోని నువ్వు 4 కోట్ల వాజ్పల్ రోడ్లో చెరువు ఉండేదంట. అన్న నాగార్జున గారు ఈ తప్పు చేసి కన్వెన్షన్ ఉంది కదా, వాడి జాగాలో చూసాడు పార్కింగ్ పెట్టుకుంటూ వాడి జాగాలో పార్కింగ్ పెట్టుకొని వేరే జాగాలో కన్స్ట్రక్షన్ చేస్తాడు. వాడంతా 3 ఎకరాలన్నా అదంతా ఘోరం. వాడు అంత తెలివి ఎవరు తెలివి ఇవ్వలేడానికి లేదు. అలా వేరే జాగా పార్కింగ్ ఏమన్నా చేసుకొని కోట్లనే ఉంటాయి కదా. ఇప్పుడు వచ్చేటైనా ఆల్రెడీ ఆ మొత్తం కూడా అయినా సరే ఇప్పుడు విజయం కూడా అయ్యొచ్చు. మాకు అర్థమైంది ఉంటే మా ఊర్లో వేస్ట్ అవుతుంది. పవన్ కళ్యాణ్కి అయినట్టే అలా వేస్తే అటు ఇటు కాకుండా మధ్యలో భూములన్నీ మంచిగా ఒకప్పుడు రిజిస్ట్రేషన్ మాది 14 ఎకరాలు ఉండే ఒక ఆయన మంచిగా ఆయన రిజిస్ట్రేషన్ తీసేసుకుంది 2009లో మా ఏరియాకి వచ్చింది. మాది దారు ఇంకా తనకి మధ్యలోకి వచ్చింది. ఇప్పుడు ఆయన వచ్చినాక మేము ఆల్రెడీ అప్పుడు కొట్లాడి చేసేసుకున్నాం. ఇప్పుడు ఆయన వచ్చినాక ఎంత మంచిగా పాజిటివ్ ఉంటుంది అని మనమే అది పాజిటివ్ ఊరంతా తిరిగినా మన భూమి ఏడుకోవాలి. ఎంత మంచి కదా, ఎంత సెక్యూరిటీ.
ఇల్లు అది గ్రేట్ కదా ల్యాండ్ పాస్బుక్ తీసేసుకున్నాను వాళ్ళు మీ దగ్గర ఎంత ఉంది దగ్గర అంటే వాళ్ళదే ఉండే భూమి మా తాత వాళ్ళకు అమ్మేది వాళ్ళు 30 ఎకరాలు ఉండే వచ్చి మాదంటారు 4 ఎకరాలు మన 14 ఉండే వాళ్ళు 10 అని చెప్తారు. మేము మొత్తం తిరిగి మేము ఆల్రెడీ 33 సంవత్సరాలు మా డాడీ వాళ్ళు ఉన్నారు. వాళ్ళ దగ్గర కూడా ఉంది. వాళ్ళు ఇట్లా రాస్తే ఎడిట్ చేసింది ఉంది వాళ్ళు. అక్కడ ఎంత ఉంది బ్రో మాకనా 50 లక్షలు ఎక్కడ తాండూరు తాండూరు అంటే అన్ని ప్లేస్లలో అంత లేదు. అలా మెయిన్ రోడ్ మినల్ కోర్స్ ఉంటుంది. లోపలికి అంటే అదే 1 కోటి రూపాయలు 50 లక్షలు ఆయన యావరేజ్ 30-40 ఉంటుంది. ఎంత లోపలికి ఉన్నది 30-40 లక్షలు. ఇంకా తక్కువ మంచిగా అంటే ఇక కొంచెం ఇట్లా రోడ్ ఉన్నది ఇట్లా ఉంటే 50-60 లక్షలు. రెగ్యులర్గా వస్తారు सन सिटी मेरा काम है अरे वो यहाँ के सेटिल हुआ तो कुछ भी ना अपन कहाँ रोड्स अपना रोड्स देखना ना अन्ना मेंटेनेंस చేస్తాడు अंदर एक वाला गवर्नमेंट జస్ట్ అయితే కలర్ తగ్గింది అది బండి బ్యాక్ సైడ్